హలో స్టూడెంట్స్, ఈరోజు మనము కౌన్ అనే పాఠాన్ని చెప్పుకుందాం. కౌన్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం. ఈరోజు మనం ముందుగా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈ చిత్ర देखकर प्रश्नों के जवाब बताना చూద్దాం. ప్రశ్న, చిత్ర में क्या क्या दिखाई दे रहा है. ఏమేం కనబడుతున్నాయి పిక్చర్లో? చిత్ర में एक लड़का లड़की సోచతే హుయే దిఖాయి దే రహే. ఈ పిక్చర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆలోచిస్తూ కనబడుతున్నారు. లड़के సోచ్ మే పహాడ్ పేడ్ పక్షి ఇంద్రధనుష్ ఝర్నా ఆది హే. ఒకసారి వాళ్ళు ఆలోచించే తీరులో చూస్తే లడక అంటే బాలుడు ఆలోచించే దాంట్లో చూడండి, పహాడ్ అంటే కొండలు ఉన్నాయి, పేడ్ చెట్లు, పక్షులు ఉన్నాయి, ఇంద్రధనుష్ రెయిన్బో ఉంది, ఝర్నా ఆది హే ఇవన్నీ కనబడుతున్నాయి. ఇంద్రధనుష్ ఆది ఇవన్నీ కనబడుతున్నాయి. మరి అమ్మాయి యొక్క ఆలోచనలు ఏమున్నాయో చూడండి. లड़की సోచ్ మే పహాడ్ పేడ్ సూర్య ఝర్నా పక్షి ఆది హే. ఆ అమ్మాయి యొక్క ఆలోచనలో సోచ్ అంటే ఆలోచన, థింకింగ్. ఆ అమ్మాయి యొక్క ఆలోచనలో పహాడ్ అంటే కొండలు, చెట్లు, సూర్య అంటే సూర్యుడు, ఝర్నా అంటే వాటర్ ఫాల్స్, పక్షి ఇవన్నీ ఉన్నాయి. వే క్యా కర్ రహే హే, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు. వే సోచ్ రహే హే, వాళ్ళు థింకింగ్ చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారన్నమాట. వే క్యా సోచ్ రహే హోంగే, వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉండొచ్చు అని అడుగుతున్నారు. లड़का शायद పహాడ్ పేడ్ పక్షి और ఇంద్రధనుష్ के बारे में सोच रहा हो. ఆ అబ్బాయి ఈ కొండల గురించి, పక్షుల గురించి, చెట్ల గురించి, ఇంద్రధనుషు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. లड़की అంటే అమ్మాయి పక్షి, పేడ్, झरने, बादल, पहाड़ और सूरज आदि प्राकृतिक सौंदर्य के बारे में विचार कर रही है. ఆ అమ్మాయి పక్షి గురించి, చెట్టు గురించి, ఝరణా గురించి అంటే వాటర్ ఫాల్స్ గురించి, బాదల్ అంటే క్లౌడ్స్ గురించి, మేఘాలు, బాదల్ అంటే క్లౌడ్స్ మేఘాల గురించి, పహాడ్ అంటే కొండలు, మౌంటైన్స్, హిల్స్ ఇలాంటివి అనమాట. సూరజ్ అంటే సన్, ఇలాంటి నేచర్కి సంబంధించిన ప్రాకృతిక సౌందర్యకే బారేమే విచార కర్ రహీ హో. ఈ ప్రాకృతిక సౌందర్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. విచార్ అంటే తెలుగులో విచార్ అంటే బాధ, కానీ హిందీలో విచార్ అంటే ఆలోచన అని అర్థం అనమాట. థింకింగ్ అని కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కవి పరిచయం చూద్దాం. अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन. अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. ఈ కవి పరిచయంలో ముందుగా కవి యొక్క పేరు, కవిగానా. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగచ్చు. 3 మార్కులు కానీ, సమిటివ్ అయితే 3 మార్కులు కానీ, ఫార్మేటివ్ అయితే 2 మార్కులు కానీ అడగచ్చు. కవి కా నామ్ బాల్ స్వరూప్ రాహి, జీవన్ కాల్ జన్మ 1936. 1936 అంటే 1936, 1936లో పుట్టారనమాట. రచనాయ్ అంటే సూరజ్ కా రథ్ హాథీ. పురస్కార్ అంటే రచనాయ్ అంటే రచనలమ్మ, పురస్కార్ అంటే అవార్డ్స్. ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటంటే కై బాల సాహిత్య పురస్కార్, అంటే ఎన్నో బాల సాహిత్యాలు రాసినందుకు. బాల సాహిత్యం అంటే కథలు, పద్యాలు ఇవన్నీ రాస్తారు కదా, వాటిని బాల సాహిత్యం అంటారు అన్నమాట. అవి రాసినందుకు గాను అవార్డు వచ్చింది. పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తూ వినండి. అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. ఇక్కడ కవి అడుగుతున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే అగర్ నా హోతా చాంద్ రాత్ మే, ఒకవేళ, అగర్ అంటే ఇఫ్, ఒకవేళ అని అర్థం. నా హోతా ఒకవేళ రాత్రిపూట చంద్రుడు లేకపోతే
దిశా దిఖాతా కౌన్, దిశను చూపించేది ఎవరు? ఒకవేళ రాత్రిపూట, రాత్ అంటే నైట్ టైంలో, చాంద్ అంటే మూన్, ఈ చంద్రుడు లేకపోతే మనకి డైరెక్షన్ అంటే దిక్కు ఎవరు చూపిస్తారు? దిశ అని అర్థం అన్నమాట. అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనాసా చమ్కాతా కౌన్, ఒకవేళ, అగర్ అంటే ఒకవేళ, నా హోతా ఉండకపోతే సూర్యుడు, సూరజ్ అంటే సూర్యుడు, ఉండకపోతే దిన్కో, దిన్కో అంటే పగటిని అంటే డే టైంని, సోనాసా చమ్కాతా కౌన్ బంగారంలాగా మెరిపించేది ఎవరు? గోల్డ్లాగా మెరుస్తుంటుంది కదా, అలా షైన్ చేసేది ఎవరు అని అడుగుతున్నాడు అనమాట. అగర్ నా హోతి నిర్మల నదియా జగకి ప్యాస్ బుజాతా కౌన్, ఒకవేళ నిర్మలమైనటువంటి నదులు లేకపోతే, జగ అంటే వరల్డ్, ప్రపంచం, ప్రపంచం యొక్క దాహాన్ని తీర్చేదెవరు? ప్యాస్ అంటే దాహం, భుజాన అంటే తీర్చడం, దాహాన్ని తీర్చేది ఎవరు అని అడుగుతున్నాడు. అంటే నిర్మల నది అని ఎందుకన్నాడంటే ఇక్కడ ఈ ప్రవహించే నదులు ఎప్పుడు ప్రవహిస్తుంటాయి, జీవనది అంటాం కదా, నదులు ఎప్పుడు ప్రవహిస్తాయి. ప్రవహించే నీళ్లు ఎలా ఉంటాయి? శుద్ధంగా అంటే బాగా ప్యూర్గా ఉంటాయి. కాబట్టి నిర్మల నది అన్నాడు అనమాట. అంటే ఒకవేళ ఈ నిర్మలమైనటువంటి నదులు లేకపోతే, జగ అంటే ప్రపంచం యొక్క దాహాన్ని తీర్చేది ఎవరు అని అడుగుతున్నాడు. అగర్ అంటే ఒకవేళ, నా హోతే లేకపోతే, పర్వతాలు లేకపోతే, మీటే ఝర్నే భలా భాతా కోన్ తియ్యటి సెలయేళ్లు ప్రవహింపజేసేది ఎవరు? ఒకవేళ పర్వతాలు లేకపోతే, పర్వతాలంటే మౌంటైన్స్ అనమాట, హిల్స్ అని కూడా వస్తాయి. అంటే హిల్స్ మధ్యలోంచి సెలయేళ్లు ప్రవహిస్తాయి కదా, అంటే మనం దీన్ని సెలయేళ్ళు అంటే వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఆ వాటర్ ఫాల్స్ ప్రవహింపజేసేది ఎవరు అని అడుగుతున్నాడు. జరనా అంటే వాటర్ ఫాల్స్ అన్నమాట. పర్వతాల నుంచి తియ్యటి మీట్ అంటే స్వీట్గా ఉన్నటువంటి వాటర్ని ప్రవహింపజేసేది ఎవరు? బహానా అంటే ఫ్లోయింగ్ అనమాట. అగర్ నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కోన్, ఒకవేళ చెట్లు కానీ లేకపోతే పచ్చదనం ఎలా వ్యాపిస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ఒకవేళ చెట్లు లేకపోతే, హరియాలి అంటే పచ్చదనం, గ్రీనరీ అంటాం కదా, ఫైలాతా కోన్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? హరియాలి అంటే చెట్లు ఉంటేనే పచ్చదనం ఉంటుంది, చెట్లు లేకపోతే పచ్చదనం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చెట్లు లేకపోతే పచ్చదనాన్ని ఎవరు వ్యాపింపజేస్తారు అని అడుగుతున్నాడు. అగర్ నా హోతే ఫూల్ బతావో కిల్కిల్కర్ ముస్కాతా కౌన్, ఒకవేళ పువ్వులు కానీ లేకపోతే చెప్పండి ఎవరు కిలకిలమని నవ్వుతారు? ముస్కానా అంటే నవ్వడం అనమాట. ఈ నవ్వుతారు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ. తర్వాత అగర్ నా హోతే బాదల్ నభమే ఇంద్రధనుషు రచపాతా కౌన్, ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే, నభ్ అంటే ఆకాశం స్కై, లేకపోతే మేఘాలు లేకపోతే ఆకాశంలో ఇంద్రధనుస్సు ఎలాగ రచింపబడుతుంది అంటున్నాడు. అంటే ఏంటంటే సూర్యుడి కిరణాలు, వర్షం పడుతున్నప్పుడు సూర్యుడి కిరణాలు పడినప్పుడు ఇంద్రధనుస్సు వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? వర్షం చినుకులు పడుతున్నప్పుడు ఈ సూర్యకిరణాలు ఈ బిందువుల మీద, వర్షపు బిందువుల మీద పడటం వల్ల ఇంద్రధనుషు ఏర్పడుతుంది. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే కవి, ఒకవేళ ఆకాశంలో ఈ మేఘాలు లేకపోతే ఇంద్రధనుసు ఎలా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఒకవేళ మనమే కానీ లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ అడుగుతారు ఎవరు అని ఇక్కడ కవి చెప్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఈ పోయం చదువుకొని ఆన్సర్ చూసుకోండి. తర్వాత ఇప్పుడు సునోబోలో క్వశ్చన్స్. ఇక్కడ మనం ఫస్ట్ సునోబోలోలో ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ రెండో క్వశ్చన్ చూడండి. నదియోన్సే హమే క్యా లాభ్ హై, నదుల వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాడు. నదుల వల్ల లాభం ఏంటంటే నదియోన్సే హమే బహుత్ లాభ్ హై, చాలా లాభాలు ఉన్నాయి. నదియోं का पानी खेती के लिए बहुत लाभदायक है, నదుల యొక్క నీళ్లు ఈ పొలాలకి చాలా ఉపయోగం అన్నమాట. नदी के पानी को पीने के लिए कपड़े धोने के लिए उपयोग करती है. ఈ నది యొక్క నీళ్ళని మనం
తాగడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తాం. పశు పక్షి కే లియే భీ నదియోं के पानी बहुत उपयोगी. పశువుల గురించి, పక్షుల గురించి కూడా ఈ నదుల యొక్క నీరు చాలా ఉపయోగం అన్నమాట. హరియాలి హమారే లియే క్యోं జరూరీ హై? ఈ పచ్చదనం, గ్రీనరీ అనేది మనకి ఎందుకు అవసరమో అని అడుగుతున్నాడు. हमारे पर्यावरण में हरियाली हो तो समय पर वर्षा होती है. మన పర్యావరణంలో పచ్చదనం ఉన్నట్లయితే టైంకి వర్షాలు పడతాయి. హరియాలి పర్యావరణమే సంతులన్ బనాయే రఖతే హై. ఈ పచ్చదనం అనేది పర్యావరణం అంటే వాతావరణం, ఎన్విరాన్మెంటల్ అనమాట. దీన్ని సమానంగా ఉంచుతుంది. ప్రకృతి సుందర లగ్తి. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ పచ్చదనం ఉంటుంది. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ప్రకృతి అందంగా కనబడుతుంది అనమాట. हरियाली का अर्थ है जीव होना. अगर प्रकृति में जीव हो तो जीवों में भी जीव होता है. ఒకవేళ జీవ్ హోనా, హరియాలి అంటే అర్థం ఏంటి? జీవించి ఉండటము. తర్వాత ప్రకృతిలో జీవులు ఉన్నాయనుకోండి, ఆ జీవుల వల్ల కూడా జీవితం ఉంటుంది అని చెప్తున్నాను. ప్రకృతి సుఖీ హుయితో జీవ్ జీవిత రహనా కఠిన్ హో జాతా. అలాగే ప్రకృతి ఎండిపోయినట్లుగా ఉంటే ఈ జీవులు కూడా జీవించడం కఠినమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అని ఉంటుందన్నమాట. దాని నుంచి రక్షింపబడడానికి కూడా పచ్చదనం అనేది అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ముందు మనం అర్థాలు చదవడం మర్చిపోం. ఒకసారి అర్థాలు కూడా చూడండి, మీనింగ్స్ చెప్తాను. కఠిన శబ్దార్థ్ అగర్. అగర్ అంటే యది, ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం అనమాట. దిశ అంటే ఓర్. ఓర్ అంటే డైరెక్షన్ అంటే దిక్కు. చమక్నా అంటే ప్రకాశిత హోనా, టు షైన్, మెరయుట అని అర్థం. నిర్మల్. నిర్మల్ అంటే స్వచ్ఛ, ప్యూర్ అని అర్థం. ప్యాస్. ప్యాస్ అంటే పిపాస, థ్రస్టీ అని అర్థం. బుజానా అంటే శాంతి కర్ణ, టు పుట్ అవుట్ అంటే ఆపివేయడం అని అర్థం. అంటే దాహాన్ని తీర్చడం, శాంతింపజేయడం అని అర్థం. ఝరనా, నిర్ఝర్. వాటర్, స్ప్రింగ్ అంటే ఏంటి? ఝరణ అంటే వాటర్ ఫాల్స్ అని అర్థం. బహనా. బహనా అంటే ప్రవాహిత హోనా, టు ఫ్లో అంటే ప్రవహించడం. హరియాలి అంటే హరితిమ, గ్రీనరీ అని అర్థం. ముస్కాన అంటే బంద్ హసి అంటే స్మైల్ అని అర్థం. నబ్ ఆకాష్, స్కై. అలాగే వచనాలు కూడా చూడండి. దిన్ అంటే పగలంటే డే టైం అంటే డే టైం. నది, నదియా. పర్వత్, పర్వత అని వస్తుంది. ఫూల్, फूल. रात, रात. तारा, तारे. पेड़, पेड़. प्रश्न, प्रश्न. తర్వాత నెక్స్ట్ పర్యాయవాచి శబ్దాలు చూడండి. చాంద్ అంటే ఏమొస్తుంది? శశి, రాకేష్ అని అర్థాలు వస్తాయి. అంటే ఒక దానికి 2 మీనింగ్స్ వస్తాయన్నమాట, ఒక్కొక్కరు దాన్ని. అటువంటి వాటిని పర్యాయ పదాలు అంటారు. అలాగే పేడ్ అంటే అర్థం ఏంటి? ఇంకా 2 అర్థాలు వస్తాయి. తరు, పాద, వృక్ష అని కూడా అనొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో సునోబోలో తర్వాత పఢో చూడండి. ఒకసారి పఢోలో చూడండి. పఢో అంటే రీడ్ అని అర్థం. ఈ రీడ్లో ఏమని అడిగాడంటే, కవితా మే తుమ్హే కౌన్ సీ పంక్తియా అచ్చీ లగ్తీ హై క్యో అన్నాడు. పడకర్ సునావు, నీకు ఏవైతే పదాలు ఇష్టమో చెప్పండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. కవితా మే ముझे ये पंक्तियां अच्छी लगी कि अगर ना होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. अगर ना हो तो बादल नब्बे ఇంద్రధనుష్ రచపాతా కౌన్ అని ఇష్టమైన పదాలుగా చెప్పారు. తర్వాత మనం ఇది కాకుండా ఇంకా ఇష్టమైన పదాలు ఏమన్నా ఉంటే 18 లైన్లు అది కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆ చూడండి, పడోలో రీడ్లో ఆ చూడండి. ఇందులో ఏమి ఇచ్చాడంటే, నీచే దియే గయే శబ్ద్ కవితా మే ఢూండ్కర్ రేఖాంకిత్ కరో. అంటే కింద చూడండి బాక్స్లా ఇచ్చాడు. ఆ బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలని ఆ లెసన్లో అండర్లైన్ చేయమన్నాడు అనమాట. వెతికి అండర్లైన్ చేయమన్నాడు. వేటికి అండర్లైన్ వచ్చిందో చూడండి ఒకసారి. పద్యము చాంద్కి అండర్లైన్ వచ్చింది. సూరజ్ ఉంది, సూరజ్కి అండర్లైన్ చేయొచ్చు, ఇది కూడా మనకి కవితలో కనబడింది. అలాగే నదియా వచ్చింది, దానికి అండర్లైన్ చేయాలి. అలాగే ప్యాస్ వచ్చింది, దానికి అండర్లైన్ చేయాలి. హరియాలి, ఫూల్, బాదల్, నబ్, ఇంద్రధనుష్ ఇవన్నీ కవితలో వచ్చాయి కాబట్టి ఇవన్నీ అండర్లైన్ చేయాలన్నమాట పద్యంలో. తర్వాత ఈలో ఏమడిగాడంటే, కవితా మే కౌన్ కిన్ కిన్ కే లియే ప్రయోగ్ కియా గయా హై అన్నాడు.
అంటే కవితలో కౌన్ అంటే ఎవరు అనేది దేని గురించి ప్రయోగించబడింది, వాక్యములో వెతికి చెప్పండి అన్నాడు అనమాట. దేని గురించి ఉపయోగపడింది ఇక్కడ? చాంద్ ఉత్తర పుస్తికామే లిఖో అన్నాడు. అంటే మీ సిడబ్ల్యూలో రాయమన్నాడు అనమాట క్లాస్ వర్క్లో. చాంద్ ఏమేమి వచ్చాయి అందులో? ఇందులో ఏమేమి వచ్చాయంటే చాంద్ వచ్చింది. కౌన్ అనేది ఎవరెవరికి ఉపయోగించారు? చాంద్కి ఉపయోగించారు, సూరజ్కి ఉపయోగించారు, నిర్మల నదియాకి ఉపయోగించారు, పర్వత్, పేడ్, ఫూల్, బాదల్, హమ్ వీటి గురించి కౌన్ అనేది ప్రయోగించబడింది. అలాగే ఇక్కడ ఈలోనే 2వ నెంబర్ చూడండి. 2వ నెంబర్లో ఏమో ఇచ్చాడంటే ఇక్కడ ఈ పద్యం యొక్క లైన్స్ని క్రమ పద్ధతిలో రాయమన్నాడు అనమాట. ఇది కూడా మీరు సిడబ్ల్యూలో రాసుకోవచ్చు. ఇక్కడ పద్యాన్ని మామూలుగా జగికి ప్యాస్ బుజాతాకో, అగర్ నా హోతే పర్వత్ మీటే, అగర్ నా హోతి నిర్మల్ నది, జర్నే భలా బహాతా కౌన్ అని ఒక క్రమ పద్ధతి లేకుండా ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలంటే క్రమ పద్ధతిలో పెట్టాలి. అగర్ నా హోతి నిర్మల్ నదియా, జగకి ప్యాస్ బుజాతా కౌన్ అనేది ఆ, ఈ అగర్ నా హోతే పర్వత్ మీటే అనేది ఈ, అగర్ జర్నే భలా బహాతా అనేది ఈ అని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే నీచే దిగయి కవితకి పంక్తియా పడో అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పద్యాన్ని చదవమన్నాడు అనమాట. అంటే ఏంటి? పద్యాన్ని చదవాలి. జాగో జాగో హువా సవేరా నహీ రహా అబ్ కహీ అంధేరా, చిడియా మీటే గీత్ సునాతి, ఉఠో ఉఠో కహ హమే జగాతి, కిరణే కహతి హువా సవేరా నహీ రహా అబ్ కహీ అంధేరా. దీనికి మళ్ళీ ఏమడిగాడంటే ఇన్ ప్రశ్నోకే ఉత్తర్ దో, వీటికి ప్రశ్నలకి జవాబులు రాయమని అడిగాడు. సవేరా హోనే పర్ క్యా నహీ రహతి అని అడిగాడు. ప్రొద్దున్నైతే సవేరా అంటే ప్రొద్దున్న అవ్వగానే ఏముండదు, సవేరా హోనే పర్ అంధేరా నహీ రహతా, ప్రొద్దున్నైతే గనక చీకటి ఉండదు అని చెప్పాడు, డార్క్నెస్ అనేది ఉండదు. కిరణే హమే క్యా కహతీ హే, ఈ కిరణాలు అనేవి మనకి ఏం చెప్తున్నాయి అని అడుగుతున్నాడు. కిరణే హమే సే కహతీ హే కి సవేరా హువా హే అబ్ అంధేరా కహీ నహీ. కిరణాలు ఏం చెప్తున్నాయంటే ప్రొద్దున్న అయింది, ఇప్పుడు చీకటి ఉండదు అని చెప్తుంది. హమ్ కబ్ జాగతే హే అన్నాడు. మనం ఎప్పుడు మేల్కొంటాం? జబ్ చిడియా హమే మీటే గీత్ సునాతి और उठो उठो कहकर हमें जगाती तब हम जगते हैं. ఈ పక్షులు ఎప్పుడైతే తీయటి పాటలు వినిపిస్తాయో, ఎప్పుడు లెగుమని మనని మేలుకొల్పుతాయో అప్పుడు మేలుకుంటాం. ఇప్పుడు కవితలో కవితావి ఢూండ్కర్ లిఖో అన్నాడు. సోనా కే జైసా కౌన్ చమకాతా, సోనేసే అంటే బంగారంలాగా మెరిపించేది ఎవరు? కవితలో వెతకమన్నాడు. కవితలో వెతకాలన్నమాట. సోనేకే జైసా దిన్ చమకతా హై, పగలు బంగారంలాగా మెరుస్తుంది. ఫూల్ కైసే ముస్కాతే హే, పువ్వులు ఎలా నవ్వుతాయి అని అడిగాడు. అంటే ఫూల్ కిలకిలకర్ ముస్కాతే, పువ్వులు కిలకిలమని నవ్వుతాయి అని రాయాలి. జగ్కి ప్యాస్ కైసే బుజుతీ హే, ప్రపంచం జగ అంటే ప్రపంచం యొక్క దాహం ఎలా తీరుతుంది అని అడిగాడు. నిర్మల్ నదియోంకే పానీసే జగ్కి ప్యాస్ బుజుతీ హే, నిర్మలమైనటువంటి నదుల యొక్క నీటి వల్ల ప్రపంచం యొక్క దాహం తీరుతుంది. ఇప్పుడు మనం లిఖో క్వశ్చన్లోకి వెళ్దాం. లిఖో చూడండి. సూరజ్ కే బారేమే 2 వాక్యం లిఖో, సూర్యుడి గురించి 2 వాక్యాలు రాయమన్నాడు. సూరజ్ స్వయం జగకర్ సంసార్ కో జగానే వాలా హై, సూర్యుడు స్వయంగా మేల్కొని, జగకర్ అంటే స్వయంగా మేల్కొని ప్రపంచాన్ని మేల్కొల్పుతాడు. దిన్కో సోనా జైసా చమకానే వాలా హై, పేడోన్ సే హమే క్యా లాభ్ హై. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చెట్ల వల్ల లాభం ఏంటని అడుగుతున్నాడు. పేడోన్ సే హమే కई లాభ్ హై, చెట్ల వల్ల ఎన్నో లాభాలు. पेड़ हमें छाया देते हैं, फल देते हैं. पेड़ों के कारण पर्यावरण में प्राणवायु की प्रतिशत बढ़ती है. ఇవి మనకి చెట్ల వల్ల లాభం ఏంటంటే ఛాయ అంటే నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. చెట్ల కారణంగా పర్యావరణంలో ప్రాణవాయువు ఎక్కువ శాతంలో ఉంటుందండి. प्रतिशत बढ़ती है. पेड़ों के कारण ऋतुएं समय पर आते, చెట్ల కారణంగా మనకి ఋతువులు టైంకి వస్తాయి. వర్ష समय पर होती है, వర్షం టైంకి పడుతుంది. పృథ్వీ को गर्मी से बचा सकते हैं, ఈ భూమిని కూడా వేడి నుంచి కాపాడుకోవచ్చు అనమాట చెట్ల కారణంగా. इसलिए कहा जाता है कि
वृक्षो रक्षति रक्षितः, अर्थात हम वृक्षों की रक्षा करें तो वे हमारी रक्षा करते हैं. అందుకని చెప్పబడింది ఏమిటంటే వృక్షో రక్షతి రక్షిత, అంటే చెట్లని కాపాడినట్లయితే అవి మళ్ళీ కాపాడతాయని కూడా చెప్తారనమాట. తర్వాత పర్వత హమారీ సహాయత కైసే కర్తే హే, పర్వతాలు మనకి ఏ విధంగా సహాయపడతాయి అని అడిగాడు. పర్వత హమారీ సహాయత ఇస్ ప్రకార్ కర్తే, పర్వతాలు మనకి ఏ విధంగా సహాయపడతాయంటే 1వ పాయింట్, పర్వత హమారే దేశ్కి రక్ష కర్తే, ఒక అడ్డుగోడలాగా నిలబడి పర్వతాలు మన దేశాన్ని రక్షిస్తున్నాయన్నమాట. పర్వత్ పర్ హరియాలి జ్యాదా రహతి, పర్వతాల మీద ఈ గ్రీనరీ పచ్చదనం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. పర్వత్ సే ఝర్నే ఝర్తే, పర్వతం సే ఝర్నే ఝర్తే అంటే పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. ఇన్సే లోగోంకు మీఠే పానీ మిల్తా హై, దీనివల్ల ప్రజలకి తీయటి నీరు లభిస్తుంది. ఏ పర్వత్ బాదలంకు రోక్కర్ సహీ సమయ పర్ బారిష్ దేతే, ఈ పర్వతాల వల్ల లాభం ఏంటంటే మేఘములను ఆపి కరెక్ట్ టైంకి వర్షాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. కవితాంక సారాంశ అప్నే శబ్దో మే లిఖియే, ఇది మనకి ఫార్మేటివ్లో కూడా అడిగాడు, పిక్చర్ టైప్లో మిమ్మల్ని ఇది అడిగినట్టున్నాడు, దానికి కూడా సారాంశమే రాయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. कवि श्री बाल स्वरूप राही अपनी कविता में अगर प्रकृति में सूरज चांद पर्वत पेड़ झरने आदि ना होने से क्या होता है, ఈ కవి ఇందులో ప్రశ్నలు అడిగాడు అనమాట. బాల్ స్వరూపి రాయ్ ఏమని అడిగాడు, ప్రకృతిలో మరి కనుక సూర్యుడు చంద్రుడు పర్వతాలు చెట్లు సెలయేళ్ళు ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది, మానవ జీవన్ ఇంకే బినా కైసే హోతీయే, మానవుడి యొక్క జీవితం ఇవి లేకపోతే, బినా అంటే లేకపోతే ఏమవుతుంది, ఆదికే బారేమే బతాయా, ఇవన్నీ లేకపోతే ఏమవుతుందో చెప్పారన్నమాట. కవి कहते हैं कि अगर चांद ना हो तो हमें रात के समय रास्ता कौन दिखाता, ఒకవేళ చంద్రుడు కానీ లేకపోతే రాత్రి టైంలో మనకి దారి ఎవరు చూపిస్తారు. अगर सूरज ना हो तो दिन में सुनहरे किरणों को कौन प्रसारित करता, ఒకవేళ పగటిపూట బంగారు సూర్యుడు లేకపోతే బంగారపు కిరణాలని, సునహరే అంటే బంగారు కిరణాలు అనమాట, కిరణాలని ప్రసరింపజేసేది ఎవరు. అగర్ నిర్మల్ అర్థాత్ స్వచ్ఛ జల్కే నదియా నా హో తో జగ మే సభీ ప్రాణియోం కా ప్యాస్ కౌన్ బుజాతా, ఒకవేళ నిర్మలమైనటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి జలంతో నదులు, స్వచ్ఛమైన జలంతో ఉండే నదులు కానీ లేకపోతే ప్రపంచం యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు, అన్ని ప్రాణుల యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు అని అడుగుతున్నాను. అగర్ పర్వత నా హో తో झरने मीठे पानी लेकर कहाँ बहते, ఒకవేళ పర్వతాలే లేకపోతే ఈ సెలయేళ్ళు తీయటి నీటితో ఎలా ప్రవహిస్తాయి. అర్థాత్ మీఠే పానీకే झरने नहीं दिख पड़ते, అంటే తీయటి నీళ్ళతో ఉండేటువంటి ఈ సెలయేళ్ళు కనబడవు. అగర్ పేడ నా హో తో పర్యావరణ మే హరియాలి నహీ హోతి, ఒకవేళ చెట్లు కానీ లేకపోతే పర్యావరణంలో పచ్చదనము ఉండదు. హరియాలీకు ఫైలానే వాళ్ళు పేడ్ నహీ హోతే, ఈ హరియాలిని వ్యాపింపజేసేటువంటి చెట్లు ఉండవు అని చెప్తున్నాను. అగర్ పూలు నా హోతో కిల్కిల్కర్ ముస్కానే వాలే కౌన్ హోతే, ఒకవేళ పువ్వులు కానీ లేకపోతే కిలకిలమని నవ్వించేవారు ఎవరుంటారు. ఇంద్రధనుష్ బహుత్ సుందర్ హోతీ హై, ఇంద్రధనుస్సు చాలా అందంగా ఉంటుంది. వర్షాకే బూందోं पर सूरज के किरणें पड़ने से इंद्रधनुष आकाश में प्रत्यक्ष होती है. మనం ఇందాక పోయంలో చెప్పుకున్నట్టుగా వర్షము యొక్క చినుకుల మీద సూర్యుడి కిరణాలు పడటం వల్ల ఇంద్రధనుషు ఆకాశంలో ప్రత్యక్షమవుతుంది. అగర్ బాదల్ నా హోతో ఇంద్రధనుష్కో కౌన్ రచపాత, అందుకని అడుగుతున్నారు, మేఘాలు లేకపోతే ఇంద్రధనుసుని రచింపజేసేది ఎవరు. अंत में कवि कहते हैं कि अगर हम ना होते तो ये प्रश्न पूछने वाले भी नहीं होते, మనం గనక లేకపోతే ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎవరు అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ మనం శబ్ద భండార్లోకి వెళ్ళిపోదాము. ఆలు అడుగుతున్నాడు ఇక్కడ, జో భిన్న హై ఉసే కోష్టక్ మే లిఖో, ఏది భిన్నంగా కనబడుతుందో
వాటిని బ్రాకెట్లో రాయమన్నాడు. కోష్టక్ అంటే బ్రాకెట్ అనమాట. ముందు చూడండి, ఇక్కడ చాంద్ సూరజ్ తారా పేడ్ అని ఉంది. చాంద్ సూరజ్ తారా అనేది ఆకాశానికి సంబంధించింది. పేడ్ అనేది భూమి మీద ఉండేది కాబట్టి ఇది భిన్నంగా ఉంది. పేడ్ అని రాసుకోవాలి. పర్వత ఝర్నా నదీ తలాబ్. చూడండి, పర్వత ఝర్నా నదీ తలాబ్. ఇందులో ఝర్నా నదీ తలాబ్ అనేది నీటికి సంబంధించింది కాబట్టి పర్వతం భిన్నంగా ఉంది కాబట్టి పర్వతాన్ని రాసుకోవాలి. అలాగే చూడండి, ఈలో ఏమని అడిగాడంటే బాదల్ పశు నభు ఇంద్రధనుష్. ఇందులో ఏంటి భిన్నంగా కనబడుతుంది? బాదల్ నభు ఇంద్రధనుష్ అనేవి ఆకాశానికి సంబంధించినవి, పశు అనేది జంతువు కాబట్టి ఇది భిన్నంగా కనబడుతుంది కాబట్టి అది బ్రాకెట్లో పెట్టుకోవాలి. అలాగే చూడండి, శబ్ద తాలికా మే సహీ స్థాన్ పర్ లిఖో అన్నాడు. నీచే దియే గయే శబ్ద అంటే ఇక్కడ ఒక బాక్స్లో పదాలు ఇచ్చాడు, వాటిని కరెక్ట్గా పెట్టమన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ బాక్స్లో ఖాళీగా ఉంది కదా, ధరతి ఆస్మాన్ అని ఉంది. అంటే భూమి మీద ఉండేవేంటి, ఆకాశంలో ఉండేవేంటి విడదీసుకోవాలి. ధరతి అంటే పేడ్, నది, ఘర్, పర్వత్, సడక్ ఉంటాయి. ఆస్మాన్ అంటే సూరజ్, చాంద్, తారా, బాదల్, ఇంద్రధనుష్ ఉంటాయి పెట్టుకోవాలి. తర్వాత తాలికా చూడండి, नीचे दी गई तालिका में कविता के कुछ शब्द छिपे हुए हैं, उन्हें ढूंढ कर वाक्य प्रयोग करो అన్నాడు. ఇక్కడ మనం వాక్య ప్రయోగానికంటే ఇక్కడ తాలికలో ఎలాగా ఈ బాక్స్ని ఎలా నింపాలని చూడండి. చాంద్, సూరజ్, ఫూల్, నభ్, సోనే, పేడ్, ఇంద్ర, బాదల్ అనే పదాలు మనకు వచ్చాయి, అవి రాసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ సృజనాత్మక అభివ్యక్తి అన్నాడు. ఇందులో ఏమని అడిగాడంటే कविता में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख हुआ है. ఈ కవితలో చంద్రుడు, సూర్యుడు, నది, పర్వతాలు, వాటర్ ఫాల్స్, చెట్లు, పువ్వులు, ఆకాశం, ఇంద్రధనుష్ గురించి చెప్పబడింది. अब तुम किसान, अध्यापक, डॉक्टर, डाकिया आदि शब्दों के द्वारा కవిత ఆగే బడవ అన్నాడు. ఇప్పుడు మీరు కిసాన్ అంటే రైతు, అధ్యాపకుడు, డాక్టర్, డాకియా అంటే పోస్ట్ మ్యాను, వీళ్ళ ద్వారా ఈ శబ్దాల ద్వారా కవితను పూర్తి చేయమన్నాడు. అప్పుడు మనం ఎలా చెప్పాలంటే అగర్ నా హోతే కిసాన్ బతావో ఫసల్ ఉగాతా కౌన్. ఒకవేళ రైతు కానీ లేకపోతే ఈ పంటలు పండించేది ఎవరు అని చెప్పాలి. అగర్ నా హోతే అధ్యాపక్ బతావో జ్ఞాన్ ఫైలాతా కౌన్. ఒకవేళ టీచర్స్ కనుక లేకపోతే జ్ఞానాన్ని వ్యాపింపజేసేది ఎవరు? అగర్ నా హోతే డాక్టర్ బతావో ఇలాజ్ కర్తా కౌన్. ఒకవేళ డాక్టర్లు కానీ లేకపోతే ట్రీట్మెంట్, ఇలాజ్ అంటే ట్రీట్మెంట్ ఎవరిస్తారు? అగర్ నా హోతా డాకియా బతావో చిట్టి లాతా కౌన్. ఒకవేళ డాకియా అంటే పోస్ట్ మ్యాన్ లేకపోతే మనకి లెటర్స్, చిట్టి అంటే లెటర్ ఎవరు తీసుకొస్తారో అన్నాడు. ఇప్పుడు ప్రశంసలో ఒక క్వశ్చన్ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. हमारे जीवन में वृक्षों का क्या महत्व है? वृक्षों का क्या महत्व है? पेड़ों से लाभ क्या है అన్న ఒకటే. ఈ पेड़ों से क्या लाभ है అనే క్వశ్చన్ని ఇక్కడ కూడా మనం वृक्षों का क्या महत्व है కింద కూడా రాసుకోవచ్చు అనమాట. हमारे जीवन में वृक्षों का बड़ा महत्व है. మన జీవితంలో చెట్లకి చాలా గొప్పతనం ఉంది. వృక్ష हमें ఛాయా देते हैं. చెట్లు మనకి వృక్షన్న పేడన్న ఒకటే, ఇవి మనకి నీడనిస్తాయి, హరియాలి ఫైలాతే, పచ్చదనాన్ని వ్యాపింపజేస్తాయి. వృక్ష వాతావరణమే సంతులన్ బనాయే రఖతే హే, వాతావరణంలో సమానత్వాన్ని తీసుకొస్తాయి. అలాగే వృక్ష హమే ప్రాణవాయు దేతే, మన ఆక్సిజన్ ఇస్తాయి మనకి. వృక్ష ఫూల్ और ఫల్ దేతే, చెట్లు మనకి పువ్వుల్ని ఇస్తాయి, పండ్లను ఇస్తాయి. వృక్ష వర్షా దేతే, ఈ వృక్షాలు వర్షాన్ని ఇస్తాయి. అంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ వర్షం బాగా పడుతుంది అనమాట. వృక్ష జబ్ సూక్ జాతే హే తబ్ ఇంధన్ కే రూప్ మే కామ్ మే ఆతే హే. ఎప్పుడైతే చెట్లు ఎండిపోతాయో వాటి యొక్క కర్ర ఇంధనంగా కూడా మనకి వంట చెత్తకు కూడా ఉపయోగపడుతుంది. సూకే వృక్షకి లకడీ సే హమ్ కై వస్తువే బనా సకేంగే. ఆ ఎండిపోయినటువంటి ఈ చెట్టు యొక్క కర్ర ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చు. అంటే కుర్చీలు, బల్లలు, కిటికీలు, తలుపులు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత దీని నుంచి పరియోజనకారి అని అడుగుతాడు. అంటే ప్రాజెక్టు పరియోజనకారి అంటే అది కూడా మీరు దీని ద్వారా చేసుకోవచ్చు. इंद्रधनुष का चित्र उतारो और बताओ कि हमारे जीवन में
రంగోంకా క్యా మహత్వం. ఇంద్రధనుస్సు యొక్క బొమ్మ గీసి ఏమీ లేదు, జస్ట్ ఒక 7 గీతలు గీసి అందులో కలర్స్ వేస్తారనమాట ప్రాజెక్ట్ అంటే. లేదా ఒకటి జిరాక్స్ తీసన్నా పెట్టేసుకోవచ్చు. జిరాక్స్ తీసుకొని దాని కింద ఇలా రాసుకోండి, లేదా చేత్తన్నా డ్రా చేసేయచ్చు ఇలాగా. हमारे जीवन में रंगों का बड़ा महत्व है. మన జీవితంలో రంగులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంద్రధనుష్ में 7 रंग होते हैं. ఇంద్రధనుషులో 7 రంగులు ఉంటాయి. वे है नारंगी, लाल, हरा, पीला, बैंगनी, आसमानी, नीला. మీ కలర్స్ ఏంటంటే నారంగి అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లాల్ అంటే రెడ్, హరా అంటే గ్రీన్, పీలా అంటే ఎల్లో, बैंगनी అంటే వైలెట్, ఆస్మాని అంటే ఆస్మాన్ అంటే వైట్ కలర్, నీల, ఇవన్నీ ఉంటాయి. ఈ రంగుల్ని కూడా మీరు ఆ పిక్చర్లో డ్రా చేయొచ్చు అనమాట. ఈ సభీ రంగ్ హమారే జీవన్ మే ఏక్ ఏక్ భావనాకే ప్రతీక. ఈ రంగులన్నీ మన జీవితంలో ఒక్కొక్క భావానికి చిహ్నం అన్నమాట. ఏ సభీ రంగ్ సఫేద్ రంగుకే మేలేసే హీ బంతే. ఇవన్నీ తెల్లటి రంగు కలయిక వల్లనే ఏర్పడతాయి. हमारे जीवन में सभी रंग अपना प्रभाव दिखाते हैं. सभी रंग अपना प्रभाव दिखाते. మన జీవితంలో ఈ రంగులన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. यहाँ इंद्रधनुष 7 रंगों का विचित्र और अद्भुत मेल है. ఇక్కడ ఇంద్రధనుస్సు 7 రంగుల విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి కలయిక అన్నమాట. हमारे जीवन में जो भावनाएं हैं जैसे सुख दुख आशा निराशा क्रोध शांत प्रेम आदि पर इन रंगों का प्रभाव पड़ता है. ఎలాగైతే మన జీవితంలో భావాలు ఉన్నాయి కదా, సుఖ దుఃఖాలు, ఆశ నిరాశ, క్రోధము, శాంతము, ప్రేమ, వీటన్నిటి మీద రంగుల ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు భాషాకి బాత్ చూడండి. ఈ భాషాకి బాత్లో విశేషణ అనేది ప్రత్యేకంగా చెప్పాడన్నమాట. విశేషణం అంటే ఏంటి? ఏదైనా ఒక సంజ్ఞ సర్వనామం, అంటే సంజ్ఞ అంటే నామవాచకము సర్వనామము, వీటి యొక్క ప్రత్యేకతలు అంటే గుణాలను తెలియజేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నీచే దిగయి పంక్తి, ఇవి విశేషణాలు కూడా ఎగ్జామ్లో ఎక్కువ ఒక బిడ్లా వస్తుంటుంది. అగర్ నా హోతి నిర్మల నది ఆ జగకి ప్యాస్ బుజాతాకో. ఇక్కడ నిర్మల్ అనేది విశేషణం అన్నమాట. అంటే నదులు ఎలా ఉంటాయి, నిర్మలంగా ఉండడం, అది విశేషణం. అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే బలా బహాతాకోన్. ఇక్కడ మీఠా అనేది తీయటి అనేది విశేషణం. झरने బలా బహాతాకోన్, ఈ వాటర్ ఫాల్స్ ఎవరు ప్రవహింపజేస్తారు. అలాగే ఇక్కడ సూరజ్ అని ఉంది, భడక్తా సూరజ్ అని పెట్టాలి. అలాగే చాంద్ ఉంది, సుందర్ చాంద్ అంటే ఏంటి, ఇవన్నీ విశేషణాలు అన్నమాట. ఖిలే ఫూల్, విశాల్ ఆస్మాన్, మల్లుభాత ఇంద్రధనుష్, ఇవన్నీ విశేషణాలు. ఇప్పుడు పైన కవిత యొక్క పంక్తులు रेखांकित शब्द नदियाँ और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए. పైన గీత గీసిన పదాలు చూడండి, పద్యంలో గీత గీసిన పదాలు ఉన్నాయి కదా, అవి ఆ పదాలకి ప్రత్యేకతను తెలియజేయడం గురించి పద్యంలో ఆ ఏదైతే వాక్యాలు ఉన్నాయో వాటికి యొక్క ప్రత్యేకత తెలియజేయడం గురించి అండర్లైన్ చేయబడ్డాయి. बताने के लिए उपयोग में लाए हैं. ऐसे शब्दों को विशेषण कहते हैं. ఏదైతే ఆ వాక్యంలో ప్రత్యేకమైన పదాల గురించి చెప్తే వాటిని విశేషణం అంటాం. अब नीचे दिए गए संज्ञा शब्द के लिए उपयुक्त विशेषण शब्द सोचकर लिखो. అంటే ఏంటి, ఇక్కడ ఒక మీరు ఆలోచించి ఈ డాష్లో పెట్టమన్నాడు అనమాట. ఏమొస్తాయి అవి ఏమి లేదంటే విశేషణాలు అంటే గుణాలు చెప్పడం అనమాట. ఇలా ఉంది, నీలంగా ఉంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది, ఎర్రగా ఉంది, నల్లగా ఉంది అని చెప్తుంటాం కదా, ఇవే విశేషణాలు అనమాట. హిందీలో కూడా అంతే. అలాగే భడక్తా సూరజ్, సుందర్, చాంద్, ఖిలే ఫూల్ ఇలా చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ ఏంటి విశేషణాలు అనమాట. అది విశేషణాలు అంటే గుణముల గురించి, రంగుల గురించి, పరిమాణాల గురించి అవి చెప్తుంటాయి అన్నమాట. వాటిని విశేషణం అంటారు. ఇవి కూడా ఎగ్జామ్లో బిట్లో చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, పద్యం చేసి ప్రశ్న జవాబులు ఉన్నాయి. ఇలాంటివి కూడా ఎగ్జామ్లో 5 మార్కులకు వస్తుంది. జాగ్రత్తగా చదవండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.